హాయ్ ఆల్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఛానల్ తరపున అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మన భీమవరంలో బస్టాండ్కి సమీపంలో కేశవరావు హై స్కూల్కి పక్కనే శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి వారి దేవస్థానం, సీతా సమేత కోదండ రామస్వామి వారి దేవస్థానం ఉన్నాయండి. ఈరోజు ఈ దేవస్థానంలో బ్రహ్మసూత్రం కలిగిన సోమేశ్వర స్వామి వారికి ఎదురుగా ఉండే నందీశ్వరునికి త్రయోదశి నాడు జరిగిన అభిషేకాన్ని ఈరోజు మనమైతే చూద్దామండి. అలాగే ఆలయానికి సంబంధించిన విశేషాలను కూడా తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి లైక్ చేసి షేర్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మీ విలువైన అభిప్రాయాలను కూడా తెలియజేయగలరు. సోమేశ్వర స్వామి వారి దేవస్థానంలో అర్చకులైన రామకృష్ణ శర్మ గారు ఈరోజు నందికి అభిషేకం జరుగుతుందండి, చూడడానికి తప్పకుండా రమ్మని అయితే చెప్పారండి. అందుకని చెప్పి త్రయోదశి రోజు సాయంత్రం 4:30 గంటలకైతే నేను దేవస్థానానికి చేరుకున్నాను. ఇంకా ఆలయ విశిష్టతకు సంబంధించి కొన్ని బోర్డ్స్ అయితే ఇక్కడ పెట్టున్నాయండి. ప్రయాగలో 1,00,000 మందికి, కాశీమా క్షేత్రంలో 2,00,000 మందికి, పవిత్ర గంగానది ఒడ్డున 7,00,000 మందికి అన్నదానం చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో, బ్రహ్మసూత్రం కలిగిన ఈ శివాలయంలో ఒక్కరికి అన్నదానం చేస్తే అంత ఫలితం కలుగుతుందంట. అలాగే 11 సోమవారాలు, ప్రతి సోమవారం 11 ప్రదక్షిణలు చేసి స్వామివారికి పూజ చేసుకుంటే మన మనసులోని కోరిక తప్పకుండా నెరవేరుతుందంట. అలాగే ఈ 11 సోమవారాలు స్వామివారిని దర్శించుకోవడం 7 జన్మల పుణ్యఫలితం అంటండి. ఇక్కడ స్వామివారికి ఒకవైపు కుమారస్వామి, ఒకవైపు వినాయకుడు ఉండగా స్వామివారు మధ్యలో బ్రహ్మసూత్రం కలిగి ఉన్నారు. అసలు ఆ బ్రహ్మసూత్రం అంటే ఏంటో చాగంటి వారు మనకి ఇప్పటికే చాలాసార్లు అయితే చెప్పారు కదండి. కొన్ని ప్రత్యేకమైన శివలింగాలపై కొన్ని రకాలైన గీతలు ఉంటాయి. అలా ప్రత్యేకంగా ఉన్న గీతల్ని బ్రహ్మసూత్రం అని చెప్తారు. ఇదిగోండి, ఇక్కడ స్వామివారి లింగాన్ని మీరు పరిశీలించినట్లయితే స్వామివారి మీద గీతలా కనిపిస్తుంది కదా, ఆ గీతల్ని బ్రహ్మసూత్రం అని అంటారనమాట. స్వామివారికి ఒకవైపుగా పార్వతీదేవి వారు కొలువై ఉంటారు. అంటే ఈ దేవాలయంలో పార్వతీ సమేత సోమేశ్వర స్వామి వారు, కుమారస్వామి, వినాయక స్వామి వారితో మనకైతే దర్శనమిస్తూ ఉంటారండి. స్వామివారి దేవస్థానానికి పక్కనే సీతా సమేత కోదండరామస్వామి వారి దేవస్థానం అయితే ఉంటుందండి. ఇక్కడ స్వామివారికి ఉయ్యాల సేవ జరుగుతుంది. సీత, రామ, లక్ష్మణ, హనుమత్ దర్శనం మీరు కూడా చేసుకోండి. ఇక్కడ శ్రీరామనవమి వేడుకలు అన్నీ కూడా చాలా బాగా అయితే నిర్వహిస్తూ ఉంటారంట. ఆలయ ప్రాంగణం అంతా కూడా ఔషధ గుణాలు మిళితమై ఉన్న వృక్షములతో నిండి ఉంటాయండి. అలాగే త్రయోదశి నాటి సాయంత్రం మొత్తం భక్తులు కూడా ఈ నంది అభిషేకం కోసం అయితే వచ్చి ఉన్నారనమాట. అంటే దేవస్థానానికి వచ్చేవారంతా కూడా భక్తులకి ముందుగానే తెలియజేయబడుతుందండి, త్రయోదశి రోజు నంది అభిషేకం జరుగుతుందని చెప్పి. అందుకని చెప్పి అందరూ కూడా అభిషేకానికి సంబంధించిన పేర్లు అవి ఇచ్చి వాళ్ళ పేరు, గోత్రాలు అవి రాయించుకుని పూజకి మొత్తం అందరూ అయితే వస్తారండి. పూజకు కావాల్సిన సామాగ్రిని అంతా కూడా ముందుగానే ఏర్పాటు చేసి పెట్టారు. అలాగే స్వామివారికి అభిషేకించే అభిషేక ద్రవ్యాలన్నీ కూడా తయారుగా ఉంటాయండి. ఎవరైనా కూడా వారి సొంతగా పాలు కానీ పళ్ళ రసాలు కానీ ఏమైనా తీసుకొస్తే వాటిని కూడా వీటితో పాటు కలిపి నంది అభిషేకం అయితే చేస్తూ ఉంటారన్నమాట. ప్రతి త్రయోదశికి ఈ దేవస్థానంలో నంది అభిషేకం జరుగుతుందండి. నంది అభిషేకం ఎందుకు చేయించుకుంటారో ఒక్కసారి అయితే చూసేద్దాం. ఏదైనా పని మనం ప్రారంభించినప్పుడు అది ముందుకెళ్లకుండా, అసలు ఏం చేసినా మనకి కలిసి రావట్లేదు, ఏదో జన్మలో ఎక్కడో చేసిన పాపం మనల్ని పట్టి పీడిస్తుంది అలా అనిపించినప్పుడు కనుక మనం నంది అభిషేకం చేయించుకుంటే అవన్నీ కూడా తొలగిపోయి మన కార్యం అంతా కూడా చాలా సక్రమంగా అయితే జరుగుతుందంటండి. అందుకని చెప్పి త్రయోదశి నాటి ఉదయం శివలింగానికి అర్చన, అభిషేకం, అలంకరణ అంతా పూర్తి అయిపోయిన తర్వాత సాయంకాలం వేళ నందికి అభిషేకం కనుక చేయించుకుంటే ఎంతో పుణ్య ఫలితం కలిగి మనకి అన్ని పనులు కూడా చాలా సక్రమంగా జరుగుతూ ఉంటాయంటండి. అందుకని ఆ నంది అభిషేకాన్ని అయితే ఈ దేవస్థానంలో ప్రతి త్రయోదశి నాడు చేస్తున్నారు. ఎంతో సులభంగా నంది అభిషేకం చేయించుకునే అదృష్టాన్ని, తిలకించే అదృష్టాన్ని ఈ దేవస్థానం వారు అందరికీ కూడా కల్పిస్తున్నారండి. వీలున్న వాళ్ళు తప్పకుండా త్రయోదశి నాడు సాయంత్రం కనుక వెళ్తే ఈ నంది అభిషేకాన్ని మనం చాలా దగ్గరగా అయితే చూడొచ్చు అనమాట. అలాగే బ్రహ్మసూత్రం కలిగిన శివాలయం దగ్గర మనం ఏ పని చేసినా కూడా 1000 రెట్లు ఫలితాన్ని ఇస్తుందంటండి. పూజ కానీ, అర్చన కానీ, అభిషేకం కానీ. అందుకని చెప్పి మన భీమవరంలో బ్రహ్మసూత్రం కలిగిన శివాలయం ఉండడం మన అదృష్టంగా చెప్పుకోవచ్చండి. స్వామివారి
దర్శనం అయితే వీళ్ళని వాళ్ళు తప్పకుండా అయితే చేసుకోండి. ఇంకా నంది అభిషేకం అయితే ఎంతో వైభవితంగా చేశారండి. అర్చకులు అయితే చాలా బాగా చేశారు. పంతులు గారు వాళ్ళ అబ్బాయి చాలా చిన్నగా ఉంటాడండి. చక్కగా అన్ని పనులు చేసేసి ఆ పూజకు సంబంధించిన ప్రతి దాంట్లో కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి మంత్రాలు చదవడం కానీ, అభిషేకం చేయడం కానీ ప్రతి దాంట్లో కూడా చాలా బాగా అయితే అన్నీ చేశారనమాట. నందీశ్వరునికి ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, పళ్ళ రసాలు, చెరుకు రసం, అలా మనకి ఏ పళ్ళ రసాలుతో చేయాలనుకుంటే ఆ పళ్ళ రసాలన్నీ అన్నీ కూడా అయిపోయిన తర్వాత పసుపు, కుంకుమ, విభూది, గంధంతో కూడా అభిషేకం చేశారండి. అభిషేకం అంతా కూడా చాలా బాగా అయితే ఉందనమాట. ఈ వీడియోలో మొత్తం నంది అభిషేకాన్ని చూసే అదృష్టం మనకైతే కలుగుతుందండి. తప్పకుండా అభిషేకాన్ని అంతా కూడా చూసి స్వామివారి కృపకు పాత్రలు కాగలరు. వీళ్ళని వాళ్ళు కుదిరితే త్రయోదశి సాయంత్రం నాడు నంది అభిషేకానికి తప్పకుండా హాజరవ్వండి. చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. పంతులు గారు ముందుగా వచ్చిన భక్తులందరి పేరు గోత్రాలు అన్నీ చదివి పూజ అయిన తర్వాత అభిషేకాన్ని అయితే మొదలు పెట్టారండి. నిజంగా నంది అభిషేకం ఇంత దగ్గర నుంచి చూస్తే నాకు చాలా ఆనందంగా అనిపించిందండి. ఈ అదృష్టం అయితే నాకు పంతులు గారు ఫోన్ చేయడం వల్ల కలిగింది అనిపించింది. శంభో శంకర.
తీసేసుకోండి గాడి పెట్టినా తీసుకోండి అక్కడ
చూసారు కదండి, ఎంతో కన్నుల వైకుంఠంగా స్వామివారి అభిషేకం హారతి అయితే జరిగింది. అభిషేకం అంతా కూడా పూర్తయిపోయిన తర్వాత గంధం కుంకుమతో నందీశ్వరుని ఎంతో అందంగా అయితే అలంకరించారు పంతులు గారు. స్వామివారికి అభిషేకం అయిపోయిన తర్వాత మెడలో కొత్త కండువాలో శనగలు వేసి, శనగలు మెడలో కడతారండి టవల్తో వేసి అనమాట. అలాగే శనగలతో దండలు గుచ్చి, శనగదండలు, నూతన వస్త్రాలు అన్నీ వేసి అలంకరణ చేసిన తర్వాత లోపల శివపార్వతుల ఉత్సవమూర్తులు అయితే ఉన్నాయన్నమాట. నందీశ్వరుడు మీద కొలువై ఉన్న ఉత్సవమూర్తులను తీసుకొచ్చి వెనకాల ఒక స్టూల్లా వేసి అమ్మవారి అయ్యవారి విగ్రహాలు కూడా పెట్టి వాటిలన్నిటికీ కూడా పైనుంచి పూలదండలు అలంకరణ అంతా కూడా చేసి చాలా అందంగా అయితే అలంకరించారండి. అలంకరణ అంతా కూడా పూర్తయిపోయిన తర్వాత పుష్పాలతో చక్కగా వేదోచ్చరణతో మంత్రాలను చదువుతూ ఎంతో బాగా అయితే పూజ చేశారనమాట. ఇలా పూజ చేసినప్పుడు చిన్న పంతులు గారు, పెద్ద పంతులు గారు మంత్రాలను చాలా బాగా అయితే చదివారనమాట. ఇదిగోండి నందీశ్వరుడి మెడలో శనగలు అయితే కడుతున్నారనమాట. ఇదిగోండి శనగదండలు వేసేసారు. శనగదండలు వేసిన తర్వాత శనగలు మెడలో కూడా కడుతున్నారనమాట. స్వామివారిని అంటూ ఉంటారు కదా, శనగల బసవయ్య అని చెప్పి, అందుకని చెప్పి శనగలన్నీ వేసి నూతన వస్త్రాలతో ఎంతో అందంగా అలంకరణ అంతా కూడా చేశారండి. మనం నిజంగా ఇలాంటి అభిషేకాలు చేసిన తర్వాత అలంకరణ ఇలాంటివన్నీ చూడాలంటే ఎక్కడెక్కడికో వెళ్ళి చూడలేం కదా మనం. అసలు నంది అభిషేకం అనేది చూడడమే మనకి ఎంతో అదృష్టంగా అయితే భావిస్తూ ఉంటాము. అలాంటిది ఈ మొత్తం అంతా కూడా మనకి దగ్గరలోనే ఇలా నంది అభిషేకం అలంకరణ అంతా ఉందంటే మనం చాలా అదృష్టవంతులని చెప్పుకోవాలి. నాకైతే నిజంగా అనిపించిందండి, నేను ఎంత అదృష్టం చేసుకుంటే ఈరోజు ఈ అభిషేకాన్ని చూశానని చెప్పి. తప్పకుండా మన భీమవరంలో ఉన్న వాళ్ళందరూ కూడా వీలున్నప్పుడు త్రయోదశి నాడు వెళ్ళి అభిషేకం ఎలా జరిగిందో ఏంటో చూడండి. అర్చన అంతా పూర్తయిన తర్వాత స్వామివారికి నైవేద్యం అయితే సమర్పించారండి. నైవేద్యం సమర్పించిన తర్వాత ఏకకాలంలో ఇక్కడ నందీశ్వరుడికి అలాగే లోపల కొలువై ఉన్న సోమేశ్వర స్వామికి హారతినిచ్చారు. చాలా అంటే చాలా బాగుందండి. భక్తులంతా కూడా భక్తి తన్మయత్వంతో ఈ హారతిని అయితే తిలకించారు. మీరు కూడా చూసి తరించండి.
చూసారు కదండి, శంఖారావంతో నందివారి అభిషేకం, అర్చన, పూజ అంతా కూడా సమాప్తమైనవి. ఈ పూజ కార్యక్రమం అంతా కూడా ముగిసిన తర్వాత వచ్చిన భక్తులందరినీ కూడా సోమేశ్వర స్వామివారి దర్శనం, నందీశ్వరుని దర్శనం అయితే చేసుకోమని పంతులు గారు చెప్తే మొత్తం భక్తులందరూ కూడా క్యూ లైన్లో వచ్చి సోమేశ్వర స్వామివారి దర్శనం తీసుకొని శతకోపం తీర్థం తీసుకొని అయితే వెళ్ళారండి. అలాగే దేవస్థానం వారు ఇక్కడ అభిషేకానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా ప్రసాదం అలాగే అల్పాహారాన్ని కూడా ఏర్పాటు చేశారండి. మొత్తం భక్తులంతా కూడా ఇక్కడ పూజ అభిషేక కార్యక్రమం అంతా కూడా పూర్తయ్యే వరకు ఉండి స్వామివారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలను అయితే స్వీకరిస్తున్నారండి. మొత్తం గుడికి సంబంధించిన కమిటీ మెంబర్సు, దేవస్థానం సభ్యులు అంతా కూడా అండి ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమానికి కూడా హాజరయ్యి అందరికీ కావాల్సిన సౌకర్యాలు అన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా అయితే చూసుకుంటారనమాట. అలాగే స్వామివారి పూజా కార్యక్రమాలకు కావాల్సిన అన్నీ కూడా అండి చాలా బాగా అయితే నిర్వహిస్తూ ఉంటారంట. చూసారు కదండి, నంది అభిషేకం ఎంత ఘనంగా జరిగిందో. వీళ్ళని వాళ్ళు తప్పకుండా దేవస్థానాన్ని దర్శనం చేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.